మీ లక్ష్యాలను అందరికీ చెప్పిన మరుక్షణమే మీరు మీ శక్తిలో కొంత భాగాన్ని కోల్పోతారు. ప్రతి కళకి ప్రేక్షకులు అవసరం లేదు. కొన్ని కళలు పెరగడానికి మౌనం అవసరం. జీవితంలో కొత్త లక్ష్యాలను నిర్ణయించుకున్నప్పుడు చాలా మంది ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వారు చేసే మొదటి పని ఆ విషయాన్ని చుట్టూ ఉన్న అందరికీ చెప్పడం. ఆ క్షణంలో అది ఆనందాన్ని ఇచ్చిన ఈ అలవాటు మీ విజయాలను తగ్గిస్తుంది. మీకున్న లక్ష్యాలను ముందే పంచుకోవడం వల్ల మీకు తక్షణ ప్రశంసలు మరియు గుర్తింపు లభిస్తాయి. దీనివల్ల మీరు ఏదో సాధించారనే భ్రమ మీ మెదడుకు కలుగుతుంది. ఫలితంగా అసలైన పని చేయడానికి కావలసిన ప్రేరణ అంటే మోటివేషన్ తగ్గిపోతుంది. విజయానికి కావాల్సింది చర్యలు, ప్రకటనలు కాదు, ప్రణాళిక. ఈ ప్రణాళిక గురించి మాట్లాడడం తాత్కాలిక సంతృప్తినిస్తుంది, కానీ నిజమైన పురోగతి నిరంతర శ్రమ అవసరం. మీరు పెట్టుకున్న లక్ష్యాలను అందరూ సమర్థించరు. కొందరు మిమ్మల్ని అనుమానించవచ్చు, విమర్శించవచ్చు లేదా నిరుత్సాహపరచవచ్చు. వారి ప్రతికూల మాటలు నెమ్మదిగా మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. మనకున్న శక్తి పరిమితమైనది మరియు ఎంతో విలువైనది. లక్ష్యాల గురించి అతిగా మాట్లాడడం వల్ల మీరు మానసిక శక్తిని వృధా చేస్తారు. ఆ శక్తిని ప్లానింగ్ మరియు అమలు ఎగ్జిక్యూషన్ కోసం ఉపయోగించాలి. మౌనం మీలో శక్తిని మరియు క్రమశిక్షణను నిర్మిస్తుంది. నిశ్శబ్దంగా పనిచేసినప్పుడు మీరు అవసరమైన ఒత్తిడిని నివారించవచ్చు. అంచనాలు లేకుండా మీ సొంత వేగంతో మీరు ముందుకు సాగవచ్చు. మీ మాటల కంటే మీ ఫలితాలే మాట్లాడేలా చేయండి. వాగ్దానాలు చేయడం కంటే ఫలితాలను చూపించడం గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. మీ ఆలోచనలు, మీ విజన్ కాపాడుకోండి. మీ ప్లాన్ తెలుసుకునే అర్హత అందరికీ ఉండదు. కొందరికి మీ లక్ష్యాలు అర్థం కాకపోవచ్చు. మరికొందరు మీ ప్రగతిని అడ్డుకోవడానికి లేదా కాపీ కొట్టడానికి ప్రయత్నించవచ్చు. ఇతరుల నుంచి వచ్చే అనవసరమైన ఒత్తిడిని నివారించండి. మీ లక్ష్యాలను పంచుకున్నప్పుడు ప్రజలు మీ గురించి మాటికి అడుగుతూనే ఉంటారు. అంటే ఎక్కడి వరకు వచ్చింది, ఏమైంది, ఇవన్నీ మనం పడుతూనే ఉంటాం కదా. ఇది ఒత్తిడికి దారితీస్తుంది. ప్రశంసల మీద కాదు, మీ పని విధానం మీద దృష్టి పెట్టండి. మీరు గుర్తింపును ఆశించినప్పుడు మీ దృష్టి అసలు పని నుండి మళ్ళుతుంది. క్రమశిక్షణ మౌనంలోనే పెరుగుతుంది. మనల్ని ఎవ్వరూ చూడనప్పుడు మీరు చేసే పని మీ విజయాన్ని, మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. ఇక్కడే అసలైన ఎదుగుదల ప్రారంభమవుతుంది. మీరు మీ లక్ష్యాలను పంచుకోవడం సరైన వ్యక్తులను మాత్రమే ఎంచుకోండి. మిమ్మల్ని నిజాయితీగా నడిపించే వారి దగ్గర మాత్రమే మీ ప్లాన్ చెప్పండి. మాటలతో కాదు, చేతలతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. మీరు ఎంత నిశ్శబ్దంగా పనిచేస్తే ఈ ఆత్మవిశ్వాసం అంత బలంగా మారుతుంది. ఇతరులతో పోల్చుకోవడం మానుకోండి. మనకున్న లక్ష్యాలను పంచుకోవడం వల్ల అనవసరమైన పోలికలు ఎదురవుతాయి. పోలికలు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి ఒత్తిడిని పెంచుతాయి. మీరు మీ సొంత మార్గం మీద దృష్టి పెట్టండి. ప్రతి వ్యక్తి ప్రయాణం భిన్నంగా ఉంటుంది. వేరొకరి టైం లైన్ తో మీ ప్రగతిని కొలవకండి. మీ ప్రయాణాన్ని వ్యక్తిగతంగా ఆస్వాదించడం నేర్చుకోండి. గర్వంగా ఫీల్ అవడానికి మీకు బయట వ్యక్తుల గుర్తింపు అవసరం లేదు. పబ్లిక్ అప్రూవల్ కంటే ఆత్మతృప్తి ఎంతో శక్తివంతమైంది. మీ స్నేహితుల సర్కిల్ చాలా చిన్నదిగా, నమ్మకస్తులను ఉంచుకోండి. 100 మంది అభిప్రాయాల కంటే ఒక చిన్న సపోర్టివ్ సర్కిల్ మేలు. ఎక్కువ మంది అభిప్రాయాలు గందరగోళాన్ని సృష్టిస్తాయి. విజయం సాధించడానికి సమయం పడుతుంది, అర్థం చేసుకోండి. నిశ్శబ్దంగా పనిచేయడం వల్ల మీకు ఓపిక మరియు ఎదిగే అవకాశం లభిస్తుంది. అతిగా మాట్లాడడం వల్ల కలిగే ఆత్మవిశ్వాసాన్ని అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ నివారించండి. మాట్లాడడం వల్ల ఏదో సాధించామనే తప్పుడు భావన కలుగుతుంది. నిజమైన నమ్మకం నిరంతర ఫలితాల నుండి వస్తుంది. మీ చర్యలకు పూర్తి బాధ్యత వహించండి. మీ ప్లాన్ గురించి వివరించడం కంటే మీ పనితీరును మెరుగుపరుచుకోండి. అనుకోగా ఉంటూ పని మీద దృష్టి పెట్టండి. మౌనం మీ అహాన్ని అంటే ఈగో నియంత్రణలో ఉంచుతుంది. అహం పెరిగితే ఏకాగ్రత తగ్గుతుంది. మీ లక్ష్యాలను రోజువారీ అలవాట్లుగా మార్చుకోండి. పనులు అలవాటుగా మారినప్పుడు విజయం సహజంగా మారుతుంది. మీ ప్రయాణాన్ని గౌరవించండి. దాన్ని విలువైనదిగా భావించండి. మీ లక్ష్యాలు వ్యక్తిగతమైనవి, వాటికి రక్షణ అవసరం. జీవితంలో ప్రతి విషయాన్ని పంచుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు వాస్తవ రూపం దాల్చే వరకు రహస్యంగా ఉండాలి. జీవితంలో నిశ్శబ్దంగా పనిచేస్తూ అంతర్గత శక్తిని పెంచుకోండి. మౌనం మానసిక దృఢత్వాన్ని మరియు స్వేచ్ఛనిస్తుంది. అటెన్షన్ కోసం కాకుండా ప్రోగ్రెస్ కోసం వెతకండి. అటెన్షన్ తాత్కాలికం, కానీ ప్రోగ్రెస్ శాశ్వతం. మీ కష్టాన్ని ఎవరూ చూడకపోయినా ఆ ప్రక్రియను నమ్మండి. మీ కష్టం ఏదో ఒక రోజు ఫలితాలను చూపిస్తుంది. మీ ప్రయాణంలో ఓపిక మరియు స్థిరంగా ఉండండి. విజయం అంటే వేగం కాదు, స్థిరమైన ప్రగతి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి. చిన్న చిన్న రోజువారీ మార్పులే పెద్ద విజయాలకు దారి తీస్తాయి. లక్ష్యం నుండి మిమ్మల్ని పక్కదారి పట్టించే వాటికి దూరంగా ఉండండి. మోటివేషన్ తక్కువగా ఉన్నప్పుడు కూడా మీ పనికి కట్టుబడి ఉండండి. మోటివేషన్ కంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం. డిసిప్లిన్ ఎక్కువగా మాట్లాడటం మీద కాదు,
నిర్మించడం మీద దృష్టి పెట్టండి, ప్రకటించడం మీద కాదు, చేయడం మీద దృష్టి పెట్టండి. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ పని చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా పని చేస్తే విజయానికి అంత దగ్గరవుతారు. ఎల్లప్పుడూ ఒకటి గుర్తుంచుకోండి, బలమైన అడుగులు నిశ్శబ్దంగానే పడతాయి. మౌనంగా కదలండి, లోతుగా ఆలోచించండి, స్థిరంగా పనిచేయండి. ప్రతి లక్ష్యాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదు, కొన్ని నిజమయ్యే వరకు కాపాడుకోవాలి. మీ విజన్ స్పష్టంగా ఉండాలి, మీ చర్యలు బలంగా ఉండాలి. ఏదో ఒక రోజు మీ మాటల కంటే మీ ఫలితాలే బిగ్గరగా మాట్లాడతాయి.